పర్వాలేదంటే కంగారు పడమాక. ఆగు. నాన్న నీకేం దెబ్బలు తగలేదు కదా? వాళ్ళ అమ్మ నాన్నగారికి ఫోన్ చేసావా? ఇందాకే ఫోన్ చేశాను. ఆల్రెడీ సిటీలోకి ఎంటర్ అయిపోయారు. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. సరే రే, ఈ పిల్ల నీకెక్కడ తగిలిందిరా? కొంతసేపు ఇక్కడే ఉండవా ప్లీజ్? అభి, అమ్మా రే అభి, నీకేనా దెబ్బలు తగ్గలేదు కదా? లేదు నువ్వు బాగా కదమ్మా. అసలు ఏం జరిగిందిరా? నాన్న అభి మాట్లాడవేట్రా? అడుగుతుంటే మాట్లాడవేట్రా? అయ్యా బుజ్జమ్మా, బుజ్జమ్మా. వద్దా అంకుల్, ఇప్పుడే మొత్తం మంది ఇచ్చారు. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్లు ఎవరిని లోపల పోనీయొద్దన్నారు. మరి దాన్ని ఎవరు హాస్పిటల్లో చేర్చారు? ఆ అబ్బాయి యారా మీ బాబేమో నన్ను జైలు అయితే నువ్వు దాన్ని హాస్పిటల్ పాలు చేసావా? రేయ్, నా కొడుకు మీద చేస్తావా? తప్పే ఉందన్నా. సొంత కూతురు బ్రహ్మాండంగా అమెరికా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పిల్లలు కానీ అమ్మాయి భయపడి పారిపోయింది. ఏమైపోయిందని భయపడ్డారు, వెతికారు. సడన్ గా తల మీద పెద్ద దెబ్బతో హైదరాబాద్ హాస్పిటల్లో ఉందంటే ఎవరికైనా మాత్రం కోపం వస్తుంది నాన్న. నాకు దెబ్బ తగిలితే నీకు రాదా? అయినా నువ్వేంటి నన్ను ఆయన మీద ఎగురుతున్నావు? కట్నం కావాలా నాన్న నీకు? బెజవాడలో బాగానే సంపాదించావు కదా, నేను అమెరికాలో బాగానే సంపాదిస్తున్నాను నాన్న. పెళ్లి చేసుకో అని 2 ఏళ్ళు చంపావు కదా, ఏ అమ్మాయినా పర్లేదన్నా. శశి నచ్చింది నాన్న, శశి కావాలి. అందుకే నేనే డీటెయిల్స్ అన్ని కనుక్కొని నీకు ఇచ్చాను. నీ ఎదవ ట్రిక్లు అవి వాడకుండా పెళ్లి ఫిక్స్ చేయమని అడిగాను కదా, ముందే చెప్పాను కదా. అయినా కూడా నీ బుద్ధి చూపించావు కదా నాన్న. అది కాదురా మన రేంజ్. అంటే రేంజ్ కోసం కన్న కొడుకునే బేరానికి పెట్టేస్తావా నాన్న? నన్ను ఒక మేల్ ప్రాస్టిట్యూట్ చేస్తావు కదా నాన్న. చిచ్చి, చాలా అసహ్యంగా ఉంది నాన్న. బాగా గెట్టెట్టావు మీ బాబుకి. మీరేంటంటే మా ఫాదర్ గురించి మాట్లాడతారు? మీరేం తక్కువ? నేను అమెరికా నుండి మీతో ఫోన్లో మాట్లాడినప్పుడే అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను. నాకు టైం కుదరట్లేదండి, అందుకే నా గురించి అంతా ఒక డివిడీలో రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నాను. మీరు చూసి శశికి చూపించి మీకు తనకి నచ్చితేనే పెళ్లి ఫిక్స్ చేయమని చెప్పాను కదా, చెప్పానా లేదా? ఏం అక్కర్లేదు అల్లుడు, నా కూతురు బంగారం అన్నారు. కానీ ఆ బంగారం మనసులో ఏమిటో మీరు తెలుసుకోలేకపోయారు. గ్రాండ్గా పెళ్లి అరేంజ్ చేయడానికి, మన గొప్పలు ఊరంతా చెప్పుకోవడానికి మీ దగ్గర టైం ఉంది, కానీ సొంత కూతురు తన పెళ్లి గురించి తనతో చెప్పడానికి కానీ, తన ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి కానీ మీ దగ్గర టైం లేదు. సడన్గా పెళ్ళంటే ఏ అమ్మాయినా కంగారు పడుతుంది మామయ్య. ఇంత చిన్న విషయం మీకు ఎందుకు అర్థం కాదు? పెరట్లో గేదెకి, ఇంట్లో కూతురికి తేడా తెలియదా మామయ్య? ఏం మనుషులు మామయ్య మీరంతా? అవతల శశికి దెబ్బ తగిలింది, ఇప్పుడు కూడా ప్రెస్టేషన్ కోసం మూర్ఖుల్లా కొట్టుకోవడానికి రెడీ అయిపోయారు. I really want to see both of you die, man. Both of you just fucking die. Or కత్తినే నరుక్కుని చచ్చిపోతారు. మీరు మా తండ్రిలో మాకు పెళ్లి చేస్తారు. బాబు అభి, శశి టైం బాగుంది, నా అదృష్టం బాగుంది. శశి నన్ను కలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఒక అమాయకు పిల్ల ₹1,00,000 నగలు ఒంటి మీద వేసుకుని రోడ్డు మీద పడితే పరిస్థితులు ఏంటో మీకు తెలుసు కదా. బయట చదువు కూడా మీలాగే ఉన్నారు, చిల్లర కోసమే. శశితో పాటు ప్రతి క్షణం ఉండి కూడా నేనే పెళ్లి కొడుకునని, నేనే అమెరికా అభిమన్యునని ఒక్కసారి కూడా చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. కేవలం మీ వల్లే.
ఆనందని దొంగ పేరు పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. చెప్తే ఎక్కడ భయపడిపోతుందేమోనని, ఏమైనా చేసేసుకుంటుందేమోనని, నన్ను కూడా వదిలేసి పారిపోతుందేమోనని, లేకపోతే నేను కూడా మీలాగే తను మోసం చేశాను అనుకుంటుందేమోనని భయపడి చెప్పలేక బావగారు గో గో ఇక ఆల్ హ్యాపీస్ రా. How are you feeling now? Sashi, I'm sorry. I'm really sorry, Sashi. Sashi, I'm really sorry. Please, Sashi. అబద్ధం చెప్పడం తప్పే, బట్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు అబద్ధం చెప్పను. ఐ స్వేర్. ఓకే? నువ్వు నాకు కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. అమెరికాలో మన ఇంట్లో పెద్ద కిచెన్ ఉంది, ఓ బ్రహ్మాండమైన కుక్ ఉన్నాడు, సో నీకు వంట పని కూడా లేదు. వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, కావాలంటే బట్టలన్నీ నేనే ఉతుకుతాను. ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎ యూజ్లెస్ గాయ్. అమెరికాలో చాలా బాగా సంపాదిస్తున్నాను, సో నీకు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా అమ్మ నాన్న కూడా విజయవాడలోనే ఉంటారు, నీకు ఆ బరువు కూడా లేదు. కావాలంటే హెచ్ఐవి టెస్ట్ ఇప్పుడే ఇదే హాస్పిటల్లో చేయించేసుకుంటాను ఇమీడియట్గా. ఫైనల్గా మన ఫస్ట్ నైట్ కూడా మీ అమ్మమ్మ గారి పందిరి మంచం మీద నాకు ఓకే. సౌండ్ వస్తుంది.